చందుర్తి మండలంలోని మాల్యాల 10వ వార్డులో 5 లక్షల రూపాయల ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గెలిచిన 2 నెలల కాలంలోనే దాదాపు 2,50,00,000 వరకు నిధులు తీసుకొచ్చి వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. అలాగే పంట పొలాలకు సాగునీటికి సంబంధించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీసుకెళ్లారని, రానున్న 3-4 రోజులలో మండలానికి సాగునీరు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్ట ప్రభాకర్, బొజ్జ మల్లేశం, పతిపాక శంకర్, చంటి ప్రసాద్, పోంచెట్టి వెంకటేష్, లింగాల రవి, మల్లారపు రాజయ్య, ఈసరి శ్రీను, నగరం శంకర్, పులి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్యాల గ్రామంలోని 10వ వార్డు ఎస్సీ కాలనీ, ఇక్కడ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గ్రామంలోని వర్షం వల్ల పడ్డ నీరంతా వచ్చి ఇక్కడ జమ అవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నీరు పోయే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ డ్రైనేజీ ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి డ్రైనేజీ ముందున్నటువంటి డ్రైనేజీలో కలిపితేనే నీరు అటు బయటకు పోయే పరిస్థితి. గతంలో మోటార్లు పెట్టి ఇక్కడ నీళ్లు తీసేయడం జరిగింది. ఇది పేపర్ కూడా రావడం జరిగింది. ఇది కొంచెం సమస్య ఎక్కువ ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని గుర్తించారు. మేము మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది సీనన్న గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు తక్షణమే దీన్ని చేపిద్దామని చెప్పేసి దీనికి ఎంఎన్ఆర్జీసీ వాటి ద్వారా నిధులను విడుదల చేసి ఇవి పని చేసుకోండి అని చెప్పి నిధులను 5 లక్షల రూపాయలను దీనికి డ్రైనేజ్ కమ్ సీసీగా ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ నిధులు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, వారికి మా మల్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ భూమి పూజకు వచ్చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి గారు, జిల్లా కార్యదర్శి గొట్టె ప్రభాకర్ అన్న గారు, గ్రామంలోని వివిధ నాయకులు, అలాగే గ్రామశాఖ తిరుపతి ఆధ్వర్యంలో ఈ భూమి పూజను ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు జెడ్పీటీసీ గారు, రామస్వామన్నకు, వారందరికీ మల్యాల గ్రామ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో 10వ వార్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీలో భాగంగా వచ్చినటువంటి సుమారు 60 లక్షలకు పైన అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సీసీ రోడ్లకు కేటాయించడంలో భాగంగా మల్యాల గ్రామానికి 5 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన 3 నెలల్లోపే దాదాపు 2 కోట్లకు పైగా ఈ యొక్క మండలంలోని అన్ని గ్రామాలకు కుల సంఘాల భవనాలు కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వాటన్నిటి స్కూళ్ళు ఉన్నటువంటి రిపేర్ వర్క్స్లకు 2,50,00,000 వరకు ఈ 2 నెలల కాలంలోనే నిధులను తీసుకువచ్చి అన్ని గ్రామాలను వివిధ సమస్యలు ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటిని ముందుగా చర్యలు తీసుకోవాలనే భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క నియోజకవర్గంలో, అదేవిధంగా ఈ యొక్క మండలం కూడా మంచి పట్టున వ్యక్తిగా ఎక్కడైతే పనులు అవసరమో వాటన్నింటినీ గుర్తించి వేగవంతంగా పూర్తి చేయాలని వారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ యొక్క మల్యాల గ్రామంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు మున్ముందు కూడా ఈ యొక్క మండలంలో అన్ని సౌకర్యాలతో పాటు విద్య, వైద్యం, అనేక రంగాల్లో కూడా దీనికి ముందుకు తీసుకుపోవడానికి వారు కృషి చేస్తారని మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క మల్యాల గ్రామ ప్రజలకు ఈరోజు భూమి పూజ సందర్భంగా కూడా ఈ యొక్క చందుర్తి మండల రైతాంగానికి కూడా పెద్దలు ఆది శ్రీనివాస్ పక్షాన ఈ యొక్క పంటలు ఎండిపోతున్న తరంలో నిన్ననే పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తక్షణమే ఒక 4 రోజులలో ఈ యొక్క మల్యాల గ్రామానికి, అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండలంలో పెద్ద కాలువ ద్వారా నీటిని ఒక 3 రోజులనే తీసుకువస్తానని నిన్ననే చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ యొక్క పత్రికాముఖంగా ఈ యొక్క మల్యాల గ్రామం నుండి మేము తెలియజేస్తా ఉన్నాం. 4 రోజుల లోపల ఈ మల్యాల గ్రామం వరకు దాదాపుగా ఎంతో కొంత మొన్నటి వరకు అక్కడ పైననే నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా నీళ్లు వచ్చే విధంగా పెద్దలు కృషి చేస్తారని తెలియజేస్తూ, ఈ యొక్క మండలానికి ఇన్ని రకాలైనటువంటి నిధులను విడుదల చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ గారికి మా యొక్క మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీసీ గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు,
మరియు ఈ యొక్క వార్డు ప్రజలు కూడా అందరూ ఈ యొక్క పనిని పూర్తి చేసి రానున్న రోజుల్లో పెద్ద రాజశ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ మండలాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం.